చాలా మంది యూట్యూబర్లు అయితే ఉంటారు చూడండి. వాళ్ళు కొత్తగా అయితే క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి. ఛానల్ క్రియేట్ చేసి వచ్చింటారు చూడండి. వాళ్ళు తమ్నెయిల్ అయితే క్రియేట్ చేస్తారు చూడండి. తమ్నెయిల్ క్రియేట్ చేసినప్పుడు చాలా మందికి ఏదైతే డౌట్ అయితే ఉంటుందంటే, ఈ యూట్యూబ్‌లో చాలా మంది అయితే ఏం చేస్తారంటే తమ్నెయిల్ యాడ్ చేస్తారు. ఫాంట్స్ అయితే యాడ్ చేస్తారు. ఫాంట్స్ అంటే ఏంటంటే యూట్యూబ్‌లో తమ్నెయిల్‌కి వేసాం చూడు టైటిల్స్. ఆ టైటిల్స్ వేసినప్పుడు ఏం టెస్టింగ్ ఉంటుంది చూడు టైటిల్స్. ఆ టైటిల్స్ ఇప్పుడు మన పిక్సెల్ ల్యాబ్‌లో ఏదైతే ఉంటుందంటే పిక్సెల్ ల్యాబ్‌లో బరీ ఏదైతే ఉంటుందంటే పిక్సెల్ ల్యాబ్ ఇచ్చిండే మాత్రమే మనకి ఏదైతే ఉంటుంది టెస్టింగ్ అంటే టైటిల్స్ అయితే ఉంటుంది. అంటే ఫాంట్ అయితే ఉంటుంది. ఆ ఫాంట్ ఏదైతే ఉంటుందంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇచ్చింటో చూడండి ఇక్కడ మనకి పిక్సెల్ ల్యాబ్ అది మాత్రమే యూజ్ చేస్తారు. లేదంటే చూడండి నా తమ్నెయిల్ అయితే చూడండి ఇక్కడ సైడ్ డిస్ప్లే చేస్తున్నాను. తమ్నెయిల్కి ఏదైతే చేంజ్ చేస్తానంటే నేను పిక్సెల్ ల్యాబ్ ఇచ్చినది అస్సలకైతే యూజ్ చేయను. నేను సొంతంగా వేరేదైతే డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్కి యాడ్ చేసేసి ఫాంట్ అయితే అది ఫేమస్ ఫాంట్ ఫ్రెండ్స్. ఆ ఫేమస్ ఫాంట్ ఏ విధంగా మీకు కూడా చాలా అయితే డిజైనర్స్ అయితే మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి. అది ఏ విధంగా డౌన్లోడ్ చేస్తారు చాలా మందికి అయితే ఏంటంటే ఫాంట్స్ ఎంత బాగా ఇస్తాయి కానీ టైటిల్కి అయితే కరెక్ట్గా అయితే కూర్చో చాలా మందికి అయితే ఫాంట్స్ ఏ విధంగా బాగుండే ఫాంట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ యాప్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుని చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. ఈరోజు కూడా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రిప్షన్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్రోమ్ అయితే ఉంది చూడండి. క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ సెర్చ్ అయితే ఆప్షన్ చూడండి. సెర్చ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడైతే సెర్చ్ చేయండి. ఇక్కడ రోబోట్ 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 బ్లాక్ ఫాంట్ అయితే సెర్చ్ చేయండి. ఈ విధంగా రోబోట్ బ్లాక్ ఫాంట్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇవి చూడండి డౌన్లోడ్ చేసి క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తే మీకు ఏమైతే చెప్తున్నట్టు ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ చేసిన తర్వాత ఇంత ఫుల్ స్క్రీన్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఫాంట్స్ ఆ విధంగా కనపడుతుంది. లేదంటే చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆఫ్ అయితే చేస్తాను చూడండి. డెస్క్టాప్ బోర్డ్ ఆఫ్ చేసినాక ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి మనకి చాలా ఫాంట్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది చూడండి. ఇక్కడ స్లో మిడిల్ తర్వాత చాలా అయితే ఉన్నాయి. బ్లోట్ తర్వాత చూడండి చాలా అయితే ఇక్కడ ఏమైతే ఉన్నాయంటే ఫాంట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. మీరు ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఫుల్గా పూర్తిగా ఫాంట్స్ అయితే కనపడాలి కాబట్టి ఏమైతే చేస్తారంటే దీని అయితే క్లిక్ చేయండి. థర్డ్ లైన్ క్లిక్ చేస్తే అయితే డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ చేయండి. డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేస్తే ప్రతి ఒక్కటి మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఫుల్గా అయితే ఉన్నాయి. మీకు ఏమైనా ఫాంట్స్ గురించి ఏమైనా తెలిసింటే ఇక్కడ ఏమో సెర్చ్ చేయండి. ఫాంట్ సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మనమైతే ఇక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్గా అయితే మీకు చెప్పాలంటే ఈ ఫాంట్ అయితే ఉంటుంది చూడండి. ఈ ఫాంట్లో ఏమైతే ఉందంటే ఈ ఫాంట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఫాంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారో మీకైతే ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి. చాలా మందికి ఆప్షన్ ఏమైతే ఉంటుందో అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్యామిలీ డౌన్లోడ్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ డౌన్లోడ్ ఉంటుంటే ఫ్యామిలీ డౌన్లోడ్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫాంట్స్ క్లిక్ చేసినా కానీ ఏమైతే ఇక్కడ చాలా అయితే ఫాంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫాంట్స్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ నార్మల్ ఐకాన్స్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. ఐకాన్స్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత చూడండి నాన్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఫస్ట్కి అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి బ్లాక్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ బ్లాక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ దీన్ని డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ గెట్ ఫాంట్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే గెట్ ఫాంట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి గెట్ ఫాంట్ అయితే ఆప్షన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే గెట్ ఫాంట్ అయితే క్లిక్ చేయండి. గెట్ ఫాంట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఏమైంది ఇక్కడ చూడండి గెట్ ఫాంట్ క్లిక్ చేస్తే మనం ఏంటంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏమైతే చూడండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను స్మాల్ది. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ డౌన్లోడ్ చేసేయండి. డౌన్లోడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయి క్లిక్ చేసింది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి తర్వాత చూడండి మీకు ఇంకో ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా అంటే ఫాంట్ డౌన్లోడ్ చేసుకునేది ఫస్ట్కి అయితే అప్డేట్ అయితే చాలా బాగుండే, ఇప్పుడైతే కొంచెం చేంజ్ అయింది. తర్వాత చూడండి మీరు వేరే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ విధంగా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఈ ఫాంట్ అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ బ్లాక్ 99 దీన్ని క్లిక్ చేయండి. 900 చూడండి బ్లాక్ 900 దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ గెట్ ఫాంట్ అయితే క్లిక్ చేయండి. గెట్ ఫాంట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడైతే వస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసేసండి. ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు ఏమైతే సెర్చ్ చేసంటే ఇక్కడ చూడండి క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏమని చూడండి ఇక్కడ సెర్చ్ అయితే సెర్చ్ చేయమని మీకు అంటే ఫాంట్ కూడా ఏమో తెలిసింటే ఫేమస్ ఫాంట్స్ అయితే ఉంటుంది మీకు ఏమో తెలిసింటే ఇక్కడ ఏమైతే సెర్చ్ చేయండి. ఇక్కడ నేను చూడండి ఎగ్జాంపుల్ బ్లాక్ అయితే సెర్చ్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను బ్లాక్ అయితే వచ్చేసాయి. బ్లాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నాకు ఏదో ఒక ఫాంట్ అయితే కావాలి. ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను.
ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ ఫాంట్ అయితే ఉంది. గెట్ ఫాంట్ అయితే క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గెట్ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా డిజైన్ అయితే కనపడుతుంది కదా, ఇక్కడ ఈ విధంగా డిజైన్ అయితే మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఫేమస్ ఫాంట్ అయితే ఒకటైతే ఉంది. చాలా మంది అయితే యూజ్ చేసేది, ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా డౌన్లోడ్ చేసుకొని అదే యూజ్ చేస్తారు. ఏ ఫాంట్ అంటే నేను కూడా యూజ్ చేసేది అదే. అది ఏ విధంగా ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని నేను కూడా యూజ్ చేసేది, ప్రతి ఒక్క యూట్యూబర్ అదే ఫాంట్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ్నేల్కి లుక్ కనపడడానికి. చూడండి కబర్డ్ ఫాంట్ అయితే ఉంచు. దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కబర్డ్ ఫాంట్ అయితే చాలా అయితే ఫేమస్ ఫ్రెండ్స్. ఇది వచ్చి క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫాంట్ అయితే చెప్తున్నాను చూడండి, ఇక్కడ 100% అంటే ఇది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది యూజ్ చేసేది ఇది, నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఇది గెట్ ఫాంట్ అయితే క్లిక్ చేయండి. గెట్ ఫాంట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడైతే డౌన్లోడ్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ మీకు ఇది సెకండ్ అయితే వద్దంటే రిమూవ్ చేసేయండి. ఈ విధంగా రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, దీని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. చూడండి ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకునే ఫాంట్స్ అయితే ఏం చేసుకుంటారంటే డౌన్లోడ్ ఫాంట్స్ అయితే ఇప్పుడైతే ఉన్నాయి చూడండి. ఈ ఫాంట్స్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 3 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసేసాను. 3 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఏం చేస్తారంటే ఫస్ట్గా దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ ఉంటే ఈ అప్లికేషన్లో చేసుకోవచ్చు. లేదంటే మీకు మామూలుగా ఇదైతే ఉంటుంది చూడండి, ఇక్కడ ఫైల్ మేనేజర్ దీన్ని క్లిక్ చేయండి. ఫైల్ మేనేజర్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఫైల్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడైతే నేమ్ అయితే యాడ్ చేసుకోండి. పిక్సెల్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమి ఎక్కడుందంటే అది ఈ విధంగా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఎక్స్టెండ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే మనకి ఫాంట్ అయితే వచ్చేసింది. ఫాంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అలాగే ఫ్రెండ్స్ ఈ ఫాంట్స్ కూడా ఏం చేస్తారంటే ఈ విధంగా చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ అయితే రోబోట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఉంది కదా మీ ఫోల్డర్ అయితే ఉంది చూడండి, ఫోల్డర్కి అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ ఫోల్డర్ ఎక్కడ ఉంది, ఈ ఫోల్డర్లోకి యాడ్ చేసేయండి. ఈ విధంగా పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఉంది చూడండి. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్కి అయితే మీరు ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటారేమో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా అయితే వైట్ అక్కడ ఎగ్జాంపుల్ వైట్ యాడ్ చేసుకొని చూపిస్తాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టెస్టింగ్ ఆప్షన్ అయితే టెస్టింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి. టెస్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత న్యూ టెస్ట్ అయితే ఇక్కడైతే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే ఈ టెస్ట్ని అయితే క్లిక్ చేయండి. టెస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఏ సింబల్ క్లిక్ చేయండి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో. తర్వాత ఏం చేస్తారంటే ఎడిటింగ్ క్లిక్ చేయండి. ఎడిటింగ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఏం చేస్తే మహేష్ నా నేమ్ అయితే యాడ్ చేసుకో మహేష్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే ఈ విధంగా చూడండి ఫాంట్ ఈ విధంగా అయితే ఉంది. కాబట్టి మీకు పిక్సెల్ ల్యాబ్ ఇచ్చిన ఫాంట్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు ఫాంట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ విధంగా చూడండి ఏ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫాంట్ అయితే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. ఏవి ఫాంట్ అయితే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఏమైతే పిక్సెల్ ల్యాబ్ ఇచ్చినట్టు ఇవి చూడండి ఫ్రెండ్స్, పిక్సెల్ ల్యాబ్ ఇచ్చినట్టు ఇవి మనకి ఇవి కాకుండా మనకి డిఫరెంట్గా అంటే మనకి ఇవైతే లుక్ రావు సరిగ్గా చెప్పేది అంటే లుక్ రావు సరిగ్గా చూడండి. ఈ విధంగా లుక్ అంటే ఈ విధంగా బిగ్ సైజు ఈ విధంగా లుక్ వస్తాయి మనకి ఏమైతే ఫేమ్కి సెట్ కావాలి. తర్వాత ఏం చేస్తారంటే మై ఫాంట్ అయితే క్లిక్ చేయండి. మై ఫాంట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మీరైతే ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి. ఇందులో ఎక్స్పోర్ట్ చేయాలి. ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను ఈ విధంగా చెప్పాను కదా ఫేమస్ అని నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇదే యూజ్ చేస్తుంది మై ఫాంట్ కాబట్టి ఇదే యూజ్ చేస్తాను. ఎందుకంటే చాలా ఫేమస్. ఇక్కడ మీరు ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీకు యాడ్ చేసుకుని ఇక్కడ ఫైల్స్ అయితే ఉంటుంది కదా యాడ్ చేసుకుని ఇక్కడ చూడండి మీరు ఏదైతే ఫైల్ ఉంటుందో ఇక్కడ మీకు మరీ చూపిస్తాను చూడండి. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ ఫైల్ అయితే యాడ్ చేస్తారు ఇక్కడైతే ఫైల్ అయితే దొరుకుతుంది. ఫైల్ అయితే ఇక్కడైతే మనం యాడ్ అయితే చేసుకోండి. చూడండి పిక్సెల్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఫోల్డర్ అయితే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ డైరెక్ట్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఇంకోటి యాడ్ చేసుకోవాలి. ఇంకోటి యాడ్ చేసుకోవాలంటే దీన్నే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ని తర్వాత లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ ఫైల్ అయితే ఉందో దీని అయితే రోబోట్స్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి రోబోట్లో చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ యాడ్ డిషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి చాలా అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడ ఏదైతే ఉందో ఇక్కడైతే మనకు వచ్చేసింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రెస్ అయితే ఫోల్డర్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి పిక్సెల్ ల్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంపౌండ్ అని ఇక్కడ చాలా అయితే ఫేమస్ కదా అది కాంపౌండ్ అయితే ఇక్కడ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ చూడండి చాలా అయితే కాంపౌండ్స్లో ఉన్నాయి. తర్వాత ఏం చేస్తారంటే యాడ్ అయితే క్లిక్ చేసేది. యాడ్ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. మీకు నేను చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను ఎక్కువ యూజ్ చేసేది చూడండి. ఇదే ఎక్కువ యూజ్ చేస్తే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు చూడండి. ఇక్కడ మీకు ఫేమ్కి పర్ఫెక్ట్గా చూడండి 3 లైన్ క్లిక్ చేసినట్టుంటే ఇమేజ్ సైజ్ క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ తమ్నేల్ యూట్యూబ్ తమ్నేల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా సైడ్లో పెట్టుకోవచ్చు చూడండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ పట్టి ఈ విధంగా అయితే పెట్టచ్చు చూడండి. ఇక్కడ
ఫ్రెండ్స్ చూడండి, మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. పిక్సెల్ ల్యాబ్కి పూర్తిగా అయితే మీకు ఇది చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ మీరు కామెంట్ అయితే చేయండి, 2024లో తమ్నెయిల్ బెస్ట్ తమ్నెయిల్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని కామెంట్ చేస్తే నేను పర్ఫెక్ట్గా ఏ విధంగా తమ్నెయిల్ ఎడిట్ చేస్తాను మీకు క్లియర్గా అయితే నేర్పిస్తాను. చూడండి, ఈ విధంగా మీరు ఫాంట్స్ అయితే డిజైన్ ఫాంట్స్ అయితే ఇంకా యాడ్ అయితే చేసుకోవచ్చు. సెర్చ్ చేసి అందులో ఇంకా చాలా అయితే ఫాంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా అయితే ఫాంట్స్ అయితే ఉన్నాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీకు నేర్పించేదాం ఏ విధంగా యాడ్ చేస్తారని. ఫ్రెండ్స్ ఫాంట్స్ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసి, ఏ విధంగా డౌన్లోడ్ చేసి, ఏ విధంగా మీకు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్లో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఏ విధంగా డౌన్లోడ్ చేస్తాను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.